హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఈ వీడియోలో 4వ నెల గర్భధారణ సమయంలో గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గర్భధారణ 4వ నెల అంటే మీరు 2వ త్రైమాసికంలో అడుగు పెట్టారు. మీ బిడ్డ ఎదుగుదల కూడా ఎక్కువగానే మొదలవుతుంది. ఈ పాటికి మీ బిడ్డ యొక్క అవయవాలు అన్నీ మొదలవుతాయి. అయితే 4వ నెల ప్రెగ్నెన్సీలో మీ బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఈ 4వ నెల గర్భధారణ సమయంలో అసలు తీసుకోకూడని పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఐరన్ రిచ్ ఫుడ్స్. గర్భిణీలలో చాలామందికి హిమోగ్లోబిన్ అంటే రక్తం తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి నుంచి పిండానికి ఐరన్ సరిగ్గా అందకపోతే బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఐరన్ తగ్గితే కాన్పు కష్టమవుతుంది. రక్తహీనత కారణంగా పిండం సరిగ్గా ఎదగకపోవచ్చు. నెలలు నిండకముందే కాన్పు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆహారంలో తగినంత ఐరన్ ఉండేలా చూసుకోవాలి. గర్భధారణ సమయంలో మహిళలు రోజుకు 27 mg ఐరన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐరన్ ఉన్న ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాగులు, ఆకుకూరలు, పప్పులు, బీన్స్, చిక్కుళ్ళు, ఖర్జూరాలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇవే కాక మాంసం, చేపలు, చికెన్, గుడ్లల్లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. ఇక నెక్స్ట్గా చూసుకుంటే ప్రోటీన్ ఫుడ్. కడుపులో బిడ్డ, మెదడు, ఇతర కణజాలాల అభివృద్ధికి ప్రోటీన్ చాలా అవసరం. అలాగే తల్లి గర్భాశయం, రొమ్ముల అభివృద్ధికి ప్రోటీన్ చాలా సహాయపడుతుంది. గర్భిణీలు రోజుకు 43 గ్రాముల ప్రోటీన్లు తీసుకోవాలని డాక్టర్ సూచించారు. ప్రోటీన్ ఉండే ఆహారాలు జొన్నలు, రాగులు, పప్పుధాన్యాలు, నట్స్, లీన్ మాంసం, మొలకెత్తిన గింజలు, బీన్స్, చేపలు, శనగలు, గుడ్డు, ఇవన్నిటిలో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక నెక్స్ట్గా చూసుకుంటే కాల్షియం. గర్భధారణ సమయంలో రోజుకు 1300 mg కాల్షియం అవసరం. శిశువు ఎముకలు ఏర్పడడానికి కాల్షియం చాలా సహాయపడుతుంది. అలాగే కండరాలు, నరాలు, ప్రసరణ వ్యవస్థ, కదలికల్లో పాత్ర పోషిస్తుంది. ఇవి ఉండే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలు, గుడ్లు, చీజ్, వెన్న, టోప్, వైట్ బీన్, బాదం, సాటినెస్, సాల్మన్ చేపలు, ఆకుకూరలు, రాగులలో కాల్షియం ఎక్కువగా ఉంటాయి. రోజు కొంచెం సేపు ఎండలో ఉండడం కూడా చాలా ముఖ్యం. నెక్స్ట్గా చూసుకుంటే పోలిక్ యాసిడ్. పుట్టబోయే పిల్లలు, వెన్నుపాము, మెదడులో ఎటువంటి సమస్యలు రాకుండా గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు ఇస్తూ ఉంటారు. గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల బిడ్డ పెరుగుదలలో లోపాలు, పుట్టుకలలో వచ్చే గుండె జబ్బులు ఇవి తీసుకోవడం వల్ల బిడ్డను రక్షించవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో రోజుకు 400 మైక్రోగ్రాములు అంటే 0.4 మిల్లీగ్రాముల ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. ఇవి ఉండే ఆహార పదార్థాలు వచ్చేసి గుడ్లు, గింజలు, బీన్స్, సిట్రస్ పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇక నెక్స్ట్గా చూసుకుంటే విటమిన్ డి. విటమిన్ డి కడుపులోని బిడ్డ ఎముకల నిర్మాణానికి సహాయపడుతుంది. రోజుకు 600 IU విటమిన్ డి తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తారు. ఉదయం కొద్దిసేపు సూర్యరశ్మిలో నిలబడితే విటమిన్ డి అందుతుంది. ఇవి ఉండే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తృణధాన్యాలు, పాలు, సాల్మన్ చేపలు, ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇక నెక్స్ట్గా చూసుకుంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు తల్లి బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె, మెదడు, కళ్ళు, రోగనిరోధక వ్యవస్థ, కేంద్ర నాడీ వ్యవస్థకు అవసరం. ఒకవేళ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ తక్కువగా ఉంటే నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం లాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ప్రెగ్నెన్సీకి డిప్రెషన్ని తగ్గిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో రోజుకు 1.4 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు తీసుకోవాలి. ఇవి ఉండే ఆహారాలు చేపలు, గుమ్మడి విత్తనాలు, బాదం పప్పు, కోడిగుడ్డు, వాల్నట్స్, బ్రోకిలీ, కొత్తిమీర, అవేసి గింజలు, ఆలివ్ ఆయిల్, అవకాడో, చియా గింజలు, పిస్తా, చేపల్లో టూనా చేపలు, సాల్మన్ చేపలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. నెక్స్ట్గా చూసుకుంటే వాటర్ ఎక్కువగా తాగడం.
గర్భధారణ సమయంలో హైడ్రేట్గా ఉండాలి. రోజుకు కనీసం 8 నుంచి 12 గ్లాసుల నీరు త్రాగాలి. ప్లజెంట్ అప్ మంచిగా ఉండాలన్నా, ఉమ్మ నీరు ఎక్కువగా ఉండాలన్నా కూడా మనం నీరే ఎక్కువగా తాగాలి. ప్రెగ్నెన్సీ టైంలో డీహైడ్రేషన్ కారణంగా న్యూరల్ ట్యూబర్ లోపాలు, పాల ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో డెఫినెట్లీ వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. ఈ 4వ నెల గర్భధారణ సమయంలో అసలు తినకూడని ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భం దాల్చిన 4వ నెలలో గర్భిణీ స్త్రీలు కొన్ని ఆహారాలకైతే దూరంగా ఉండాలి. ప్రెగ్నెన్సీకి ముందు తీసుకున్న ఆహారాలు ఇప్పుడు తీసుకోకూడదు. అంటే బాగా వేడి చేసే పదార్థాలు కానీ, ఎక్కువగా బయట ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్స్ కానీ ఇలాంటివి తీసుకోకూడదు. అలాగే పాల ఉత్పత్తుల్లో కనుక ప్యాచరైజ్ చేయని పాలు తీసుకోవడం చాలా మంచిది కాదు. అలాగే పాదరసం చేపలు, కొన్ని పాదరసం ఎక్కువగా ఉన్న చేపలు కూడా అవాయిడ్ చేయాలి. ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. 4వ నెల ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేసి ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.